హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కుమార్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీకోసం ఒక మంచి రెమెడీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసి చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్కి కావాల్సింది మునగాకు, మెంతులు, కరివేపాకు, లవంగాలు, కొబ్బరి నూనె, ఆముదం ఆయిల్. మునగాకును ఒక 10 మినిట్స్ రోస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకొని దాని తర్వాత కరివేపాకులను అయితే వేసుకోవాలి. కరివేపాకులు తినడం అయినా చాలా మంచిది, హెయిర్కైనా కంటికైనా చాలా మంచిది. ఇప్పటి నుండి అయినా తినండి ఫ్రెండ్స్. కరివేపాకు తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి. మెంతుల తర్వాత లవంగాలు అయితే వేసుకోవాలి. బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం నల్లగా ఇవి మెంతులు అనేది నల్లగా అయ్యేటట్టు రోస్ట్ అయితే చేసుకోవాలి. నా చిన్నప్పుడైతే నాకు హెయిర్ అయితే పొడుగు ఉండేది. ఇప్పుడైతే నేను తీసుకునే ఫుడ్ వల్లనో ఏందో తెలుసలేదు, నాకైతే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. అందుకే ఈ హెయిర్ ఆయిల్ని అయితే చాలా రోజుల నుంచి వాడుతున్నా. నాకైతే రిజల్ట్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ వాడడం చాలా మంచిది. మనం షాప్లో తెచ్చుకునేలాగా కాదు, మనం చేసుకుంటున్నాం కదా, చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. ఇంకో ఇలా అయితే బాగా రోస్ట్ అయితే అవ్వాలి. ఈ ఆకులని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. పౌడర్ని అయితే ఇలా మెత్తగా అయితే నేను చూపించే విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ బరకగా ఏం పట్టుకోకూడదు, మెత్తటి పేస్ట్ లెక్క పట్టుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి, 4 టేబుల్ ఆయిల్స్. మీ హెయిర్ గ్రోత్ లెంత్ బట్టి ఆయిల్ అనేది ఎక్కువైనా పెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆముదం ఆయిల్. నాకైతే 4 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆముదం ఆయిల్ పట్టింది ఫ్రెండ్స్. పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. బాగా కలపాలి ఉండలు లేకుండా. చూసారా ఫ్రెండ్స్, ఎంత డార్క్గా హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆయిల్ ఇలానే కాకుండా ఈ ఆయిల్ని డబల్ బాయిల్ మెథడ్లోనే బాయిల్ చేస్తేనే బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు ఇలా అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి. మెయిన్ ఈ డబుల్ బాయిల్ చేస్తేనే, ఈ మెథడ్లోనే చేస్తేనే హెయిర్ అనేది చాలా తొందరగా గ్రోత్ అనేది అవుతుంది. ఒక 10 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. డబల్ బాయిల్ మెథడ్ దీన్ని అంటారు. చల్లారిన తర్వాత గోరువెచ్చని ఆయిల్లో ఈ విటమిన్ క్యాప్సూల్ అయితే ఒకటి కలుపుకోవాలి. మీ హెయిర్ గ్రోత్ బట్టి కొంచెం లాంగ్ ఉంటే 2 అయినా కలుపుకోవచ్చు. నాకు కొంచెం మీడియం ఉంది కాబట్టి నేను ఒకటి అయితే కలుపుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇప్పుడు అయితే రిజల్ట్ అనేది మస్తు ఉంటుంది. ఒకసారి మీకు ఎలా పెట్టుకోవాలో నేనైతే వీడియోలో అయితే చూపెడతాను. ఈ హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయినట్టే. వారానికి 2 సార్లు అయినా ఒకసారైనా ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీలైన వరకు మీకు నాకు హెయిర్ ఇంకా కొంచెం తొందరగా గ్రోత్ అవ్వాలంటే 2 టైమ్స్ అయితే వారానికి పెట్టుకోండి. లేకుంటే ఒక వారానికి ఒక టైం అయినా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నాకైతే రిజల్ట్ బాగానే ఉంది కాబట్టి ఇగో బేబీ హెయిర్ కూడా వస్తుంది. మీకు ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని స్కాల్ఫ్కి అయితే బాగా మాడకైతే బాగా పెట్టించుకోవాలి. పెట్టిన తర్వాత అన్నీ బాగా పెట్టిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా కొంచెం సేపు లోపల వరకు పెట్టి
ఇంకో ఇలా కింది వరకు అయితే పెట్టండి. ఇలా ఫుల్ కింది వరకు పెడితేనే హెయిర్ అనేది కింది నుండి పై వరకు హెల్దీగా మంచిగా కొంచెం తొందరగా గ్రోత్ అవ్వడానికి యూస్ఫుల్ అనేది ఉంటుంది. కింద ఇక్కడ కూడా పెట్టండి, ఈ సైడ్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ అయితే చేసుకోవాలి. మెయిన్ మసాజ్ చేయడం వల్లనే రిజల్ట్ అనేది కొంచెం తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎంత మసాజ్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకో ఇలా నేను చూపించే విధంగా ఇంకో ఇలా ఇలా ఇంకో ఇలా బాగా అప్లై చేసుకొని అయితే చేసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే ఇంకో రోజు మీకు వీలున్నప్పుడు ఇలా అయితే చేతులను రబ్ అయితే చేయాలి. తొందరగా గ్రోత్ అయితే అవుతుంది. ఈ సీక్రెట్ మీకు తెలుసో తెలియదు కానీ నేనైతే చాలా వరకు అయితే ఇలానే చేస్తాను. ఇంకో ఇలా రబ్ చేస్తూనే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. న్యాచురల్ హెయిర్ ఆయిల్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండదు.